Hi friends, welcome to Market News. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు నా వీడియోస్ చాలామందికి స్ప్రెడ్ చేస్తే వాళ్ళు కానీ నాలెడ్జ్ పెంచుకుంటారు. స్టాక్ మార్కెట్ గురించి ఐడియా వస్తుంది. ఓకే, వాళ్ళు లాభపడతారు. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వాట్ ఆర్ బాండ్స్? మనము ఈ వీడియోలో బాండ్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏ బాండ్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ అన్ ఇన్వెస్టర్ అండ్ ఎ బారోయర్ దట్ రిప్రజెంట్స్ ఎ లోన్ ఫ్రమ్ ద ఇన్వెస్టర్ టు ద బారోయర్. ఈ బాండ్ అనేది కాంట్రాక్ట్ ఫ్రెండ్స్. ఎవరి మధ్య అంటే ఇన్వెస్టర్ మధ్య, బారోయర్ మధ్య. అంటే ఇన్వెస్టర్ అంటే మనము, బారోయర్ అంటే అప్పు ఇచ్చే అతను మధ్య ఈ దీన్నే, ఈ కాంట్రాక్ట్నే బాండ్ అంటాము. ఓకే, దట్ రిప్రజెంట్స్ ఎ లోన్ ఫ్రమ్ ద ఇన్వెస్టర్ టు ద బారోయర్. అంటే ఇన్వెస్టర్ అంటే అతను మనకు డబ్బు ఇస్తాడు. బారోయర్ అంటే అప్పు తీసుకున్న అతను. ఇన్వెస్టర్ వడ్డీ తీసుకుంటాడు. ఆ ఇన్వెస్ట్మెంట్తో వచ్చిన డబ్బు అతను పెడితే, బారోయర్ ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. బారోయర్ ఏం చేస్తాడు? అప్పు తీసుకున్న అతను యూజెస్ ద మనీ, బారోయర్ యూజెస్ ద మనీ టు ఫండ్ ఇట్స్ ఆపరేషన్స్. అతని బిజినెస్లో పెట్టుకుంటాడు. బారోయర్ ఎవరి దగ్గర తీసుకుంటాడు? ఇన్వెస్టర్ దగ్గర తీసుకుంటాడు మనీ, బారోయర్. ఓకే, అప్పు తీసుకొని అతను ఫండ్ చేస్తాడు అతని ఆపరేషన్స్లో, కంపెనీస్లో కానీ ఎక్కడైనా అతను బిజినెస్ కోసం. అండ్ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ తీసుకుంటాడు బారోయర్ దగ్గర నుంచి. ఓకే, ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, ఏ బాండ్ ఈజ్ ఎ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ వేర్ ఇండివిజువల్స్ లెండ్ మనీ టు a government or company at a certain interest rate for an amount of time. అంటే బాండ్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్కమ్. ఇది ఫిక్స్డ్ ఇన్కమ్గా వస్తూనే ఉంటుంది మనకు. ఓకే, అండ్ ఇట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్. ఇది బాండ్ అనేది ఎప్పుడు మనకు డబ్బు వస్తుంటుంది. మనము గవర్నమెంట్కు డబ్బు ఇచ్చినా, కంపెనీకి అప్పు ఇచ్చినా మనం ఇన్వెస్టర్ అయిపోతాము. వాళ్ళు బారోయర్స్ అవుతారు. గవర్నమెంట్కు మనము డబ్బు ఇచ్చిస్తే, గవర్నమెంట్ బారోయర్ అవుతాడు. కంపెనీకి అప్పిస్తే కంపెనీ బారోయర్ అవుతుంది. కంపెనీ బారోయర్, గవర్నమెంట్ బారోయర్. మనము ఇన్వెస్టర్స్ అవుతాం. మనం ఇన్వెస్టర్. మనకు ఇంట్రెస్ట్ పే చేస్తారు వాళ్ళు. బాండ్ ఇచ్చి ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఆ అమౌంట్కు వాళ్ళు బాండ్ ఇస్తారు. గవర్నమెంట్ అయినా, కంపెనీ అయినా బాండ్కు డబ్బు ఇస్తారు, ఇంట్రెస్ట్ ఇస్తారు మనకు. ఇంత ఫిక్స్డ్ ఇన్కమ్గా వస్తూ ఉంటుంది అది. మీరు 1,00,000నో 10 లక్షలో ఎంతనో ఇచ్చిండ్రు అనుకోండి గవర్నమెంట్కు, లేకపోతే కంపెనీకి, వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తారు మీకు. వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనుల కోసం వాడుకుంటారు వాళ్ళు. ఓకే, కంపెనీ అయితే ఎస్టాబ్లిష్మెంట్, వేరే బ్రాంచెస్ కోసం వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. మీకు బాండ్ ఇస్తారు. బాండ్కు ఇంట్రెస్ట్ వస్తుంది మీకు. వాళ్ళు పే చేస్తారు. దట్ ఎంటిటీ అంటే గవర్నమెంట్ అయినా, కంపెనీ అయినా, రీపేస్ ఇండివిజువల్స్ అంటే ఇన్వెస్టర్స్. మనము వాళ్ళకు డబ్బు అప్పు ఇచ్చినప్పుడు మనకు వాళ్ళు వడ్డీ ఇస్తారు. గవర్నమెంట్ అయినా, కంపెనీ అయినా, విత్ ఇంట్రెస్ట్ ఇన్ అడిషన్ టు ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద బాండ్. అంటే ఒరిజినల్ ఫేస్ వాల్యూ, బాండ్ యొక్క ఒరిజినల్ ఫేస్ వాల్యూ ఎంత ఉందో దానికి ఇంట్రెస్ట్తో కలిపి ఇస్తారు వాళ్ళు. గవర్నమెంట్, కంపెనీ మనకు బాండ్ ఇస్తారు వాళ్ళు షూరిటీ కింద. మన దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళు, గవర్నమెంట్ అయినా, కంపెనీ అయినా బాండ్ ఇస్తుంది మనకు షూరిటీగా. అప్పుడు మనము ఆ బాండ్ పెట్టుకుంటాము. మనకు ఇంట్రెస్ట్ పే చేస్తారు మనకు, గవర్నమెంట్ అయినా, కంపెనీ అయినా, ఆ డబ్బు తీసుకునేందుకు వాళ్ళు తీసుకున్నందుకు. ఓకే, బాండ్స్ ఆర్ యూజ్డ్ బై కంపెనీస్, మున్సిపాలిటీస్, స్టేట్స్ అండ్ సావరీన్ గవర్నమెంట్స్ టు ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్స్ అండ్ ఆపరేషన్స్. బాండ్స్ ఎవరు యూస్ చేస్తాయి? కంపెనీస్, మున్సిపాలిటీస్, స్టేట్స్, సావరీన్ గవర్నమెంట్స్
వాళ్ళు ఫైనాన్స్ చేసేదానికి, ప్రాజెక్ట్స్ మీద ఫైనాన్స్ ఆపరేషన్స్ చేపట్టేదానికి వీళ్ళు యూజ్ చేస్తారు బాండ్స్ను. ఓకే, కంపెనీస్, మున్సిపాలిటీస్, వీళ్ళంతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా. ఓనర్స్ ఆఫ్ బాండ్స్ ఆర్ డెప్ట్ హోల్డర్స్ ఆర్ క్రెడిటర్స్ ఆఫ్ ద ఇష్యూయర్. ఓకే, bond details include the end date when the principal of the loan is due to be paid to the bond owner, and usually include the terms for variable or fixed interest payments made by the borrower. ఓనర్స్ ఆఫ్ బాండ్స్ అంటే ఎవరు? డెప్ట్ హోల్డర్స్, క్రెడిటర్స్, బాండ్ ఇచ్చిన వాళ్ళు, డబ్బు తీసుకొని బాండ్ ఇస్తారు ఇన్వెస్టర్స్కు, వీళ్ళే ఓనర్స్ ఆఫ్ బాండ్స్ వాళ్ళు. ఓకే, బాండ్ డీటెయిల్స్ ఇంక్లూడ్ ద ఎండ్ డేట్. బాండ్ డీటెయిల్స్లో అది చివరి తేదీ ఎప్పటి వరకు ముగుస్తుంది, వెన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద లోన్ ఈజ్ డ్యూ టు బి పేడ్. అది అసలు లోన్ యొక్క అసలు ఎప్పుడు పే చేయాలి, ఎవరికి? బాండ్ ఓనర్కు. ఓకే, and usually include the terms for variable or fixed interest payments made by the borrower. ఆ బాండ్లో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఉందా, వేరియబుల్ పే ఇంట్రెస్ట్ ఉందా అని ఉంటుంది దాంట్లో, మేడ్ బై ద బారోయర్. ఓకే, ఆ కంపెనీ అయినా గవర్నమెంట్ అయినా బాండ్ ఇష్యూ చేస్తుంది కదా పబ్లిక్కు డబ్బు తీసుకొని. ఆ బాండ్లో డీటెయిల్స్ ఏముంటాయంటే ఎప్పుడు బాండ్ చివరి తేదీ ఉంది, ఎప్పుడు లోన్ యొక్క ప్రిన్సిపల్ అంటే అసలు ఎప్పుడు పే చేయాలి. ఓకే, అదంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అది ఇంకా ఏముంటుందంటే అది ఫిక్స్డ్ ఇంట్రెస్టా లేకపోతే వేరియబుల్ అంటే చేంజ్ అవుతూ ఉంటుందా ఇంట్రెస్ట్, అదంతా దాంట్లో రాసి ఉంటారు ఆ బాండ్లో. ఓకే, హియర్ ఆర్ సమ్ కీ ఫీచర్స్ ఆఫ్ బాండ్స్ వచ్చి ఇష్యూయర్ అండ్ ఇన్వెస్టర్. ది బారోయర్ ఈజ్ నోన్ యాజ్ ద ఇష్యూయర్. బారోయర్ అంటే అప్పు తీసుకునేవాడు, వాడే ఇష్యూయర్, బాండ్ ఇష్యూ చేస్తాడు కాబట్టి వాడే ఇష్యూయర్. ద లెండర్ ఈజ్ నోన్ యాజ్ ద ఇన్వెస్టర్. అప్పు ఇచ్చే లెండర్ అంటే అప్పు ఇచ్చేవాడు పబ్లిక్ దగ్గర, గవర్నమెంట్ అంటే పబ్లిక్, ఇండివిజువల్ను లెండర్ అంటారు. అప్పు ఇచ్చినోడు వాడే ఇన్వెస్టరు. అప్పు ఇచ్చినోడే ఇన్వెస్టర్ అవుతాడు. అప్పు తీసుకునేవాడు అప్పు తీసుకొని బాండ్ ఇస్తాడు కదా, అందుకు ఇష్యూయర్, బాండ్ ఇష్యూయర్ అంటారు ఆయన్ను. ఓకే, గవర్నమెంట్ కానీ కంపెనీ, గవర్నమెంట్ ఆర్ కంపెనీ ఇష్యూయర్, బారోయర్ రెండు. ఇప్పుడు ఇన్వెస్టర్ ఎవరు? అప్పు ఇచ్చినోడు ఇన్వెస్టర్. మనము గవర్నమెంట్కు అప్పిస్తాం కాబట్టి, లేదా కంపెనీకి అప్పిస్తాం కాబట్టి. ఫేస్ వాల్యూ అంటే ద ఫేస్ వాల్యూ ఇస్ ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ద లోన్. అసలు లోన్ యొక్క అసలు వాల్యూను ఫేస్ వాల్యూ అంటాం. ఓకే, మెచ్యూరిటీ డేట్ దాంట్లోనే బాండ్లో మెన్షన్ చేసి ఉంటుంది ఎండ్ డేట్ అని. మెచ్యూరిటీ డేట్ ఈజ్ ద ఎండ్ డేట్ ఆఫ్ ద బారోయింగ్ పీరియడ్. ఆ బారోయింగ్ పీరియడ్ అనేది ఇన్ని సంవత్సరాలు అని దాంట్లో ఉంటుంది మెన్షన్ చేసి, ఎప్పుడు మెచ్యూరిటీ అవుతుందో ఆ బాండ్, దాన్ని మెచ్యూరిటీ డేట్ అంటారు. బాండ్లో ఉంటుంది ఆ డేట్ స్పెసిఫై చేసి ఉంటారు. కూపన్ రేట్ అంటే ద కూపన్ రేట్ ఈజ్ ద ఇంట్రెస్ట్ రేట్ దట్ ద ఇష్యూయర్ అగ్రీస్ టు పే. ఇష్యూయర్ అంటే బాండ్ ఇష్యూయర్, గవర్నమెంట్ అయినా కంపెనీ అయినా. కూపన్ రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత పే చేస్తాడు గవర్నమెంట్ అయినా కంపెనీ అయినా, ఎవరికి? ఇన్వెస్టర్కు, మనకు లెండర్కు ఎంత ఇస్తారు ఇష్యూయర్, గవర్నమెంట్. అది అగ్రిమెంట్ ఉంటుంది దాంట్లో, ఎంత కూపన్ రేట్ ఇస్తారని, ఇంట్రెస్ట్ ఎంతకి ఇస్తారని. ఓకే, దాంట్లో రాసి ఉంటుంది. ఓకే, ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారు అని ఇన్వెస్టర్కు. ఓకే, బాండ్ టైప్ అంటే బాండ్స్ కెన్ బి షార్ట్ టర్మ్, ఇంటర్మీడియట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ డిపెండింగ్ ఆన్ దర్ మెచ్యూరిటీ పీరియడ్. బాండ్స్ అనేవి షార్ట్ టర్మ్లో ఉంటాయి, లాంగ్ టర్మ్లో ఉంటాయి, మీడియం టర్మ్లో ఉంటాయి.
డిపెండింగ్ మెచ్యూరిటీ పీరియడ్ని బట్టి ఉంటాయి ఇవి. షార్ట్ టర్మా, లాంగ్ టర్మా, ఇంటర్మీడియట్ టర్మ్ అని. ఓకే, అవి బాండ్ టైప్స్ అలా ఉంటాయి. రిస్క్ బాండ్స్ ఆర్ జనరల్లీ కన్సిడర్డ్ లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ దాన్ స్టాక్స్. స్టాక్స్ కంటే బాండ్స్ రిస్క్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఎగ్గొట్టదు కదా డబ్బు, పబ్లిక్ది. గవర్నమెంట్ దగ్గర సేఫ్ ఉంటుంది డబ్బు. వాళ్ళు ప్రాజెక్ట్స్కు యూస్ చేసుకొని ఆపరేషన్స్కు వాళ్ళు మనకు ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఆ ఎండ్ పీరియడ్ అయిపోతానే, బాండ్ పీరియడ్ అయిపోతానే, అది షార్ట్ టర్మ్ పీరియడ్, లాంగ్ టర్ము, మీడియం టర్ము, అది మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయింది అనుకోండి, బాండ్ పీరియడ్ మన అసలు కానీ ఇచ్చేస్తారు. మామూలుగా వడ్డీ ఇస్తూ ఉంటారు. ఆ పీరియడ్ ముగిస్తే, మెచ్యూరిటీ పీరియడ్ వస్తే అసలు కానీ పే చేసేస్తారు. అందుకు రిస్క్ ఉండదు, గవర్నమెంట్ ఎగ్గొట్టదు కదా. అందుకు సెక్యూరిటీ ఉంటుంది. బాండ్స్, స్టాక్స్కు సెక్యూరిటీ తక్కువే కదా, అందుకు బాండ్స్కు సెక్యూరిటీ ఎక్కువ. ఓకే, హౌ ఎవర్ నో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వితౌట్ రిస్క్. ఇన్వెస్ట్మెంట్ అనేది ఏది రిస్క్ లేకుండా ఉండదు. ఓకే, అన్నీ రిస్క్లే ఇన్వెస్ట్మెంట్ అంటే. రేటింగ్ ఏజెన్సీస్ ప్రొవైడ్ స్కోర్స్ టు బారోయర్స్ టు హెల్ప్ ఇన్వెస్టర్స్ అసెస్ ద సౌండ్నెస్ ఆఫ్ ద బాండ్స్. ఓకే, రేటింగ్ ఏజెన్సీస్ స్కోర్స్ ఇస్తాయంట. ఓకే, బాండ్ హోల్డర్స్ వర్సెస్ స్టాక్ హోల్డర్స్ అంటే, బాండ్ హోల్డర్స్ ఆర్ క్రెడిటర్స్ వైల్ స్టాక్ హోల్డర్స్ ఆర్ ఓనర్స్. అంటే బాండ్ హోల్డర్స్కే ప్రియారిటీ ఉంటుంది స్టాక్ హోల్డర్స్ కంటే. బ్యాంక్రప్సీ, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ బ్యాంక్రప్సీ అంటే ఎగ్గొట్టేస్తారు. బ్యాంక్రప్సీ అంటే వాటిల్లో బాండ్ హోల్డర్స్కే ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, బ్యాంక్రప్సీ అంటే దివాలా తీయడం. ఓకే, అందుకే బాండ్ హోల్డర్స్కే ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది స్టాక్ హోల్డర్స్ కంటే. స్టాక్ హోల్డర్స్కు ఓనర్స్ అంటారు, బాండ్ హోల్డర్స్కు క్రెడిటర్స్ అంటారు. ఓకే 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 ఫ్రెండ్స్, ఇది బాండ్స్ గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.